దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని బిడలారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు, మరణాత. ప్రియులారా, ఈ ఉదయ కాలములో దేవుడు తన కృపను బట్టి, తన ఆలోచన బట్టి నడిపించుచున్నాడు గనుక మనం అటువంటి రీతిలో నడిచేవారంగా ఉన్నామని నమ్ముతూ మన దేవదేవునికి వందనాలు, స్తుతులు, కృతజ్ఞ స్తుతులు చెల్లించే వారమై ఉండాలి. మీ అందరికీ మరొకసారి శుభాలు, వందనాలు, మరణాత. ప్రియులారా, ఈరోజు పాఠం కొరకు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. సమయంలో మేమేమై ఉన్నామో అది నీ చిత్తము, మా ఉద్దేశము కాదు. నీ ఉద్దేశాన్ని నెరవేర్చి, నీ ఆలోచన బలపరిచి, నీ ఆత్మతో మమ్మల్ని నింపమని, నీ ఆలోచన యావత్తు కూడా ప్రభువా నీ వాక్యము ద్వారా అందించి మహిమ పొందమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవిని పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థన చేస్తూ, దేవా నీవే నీ బిడ్డలతో మాట్లాడి కావలసిన ఆదరణ, మేలును సమకూర్చి మహిమ పొందమని ఆత్మరక్షణకర్త అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యములో ప్రభు మాట్లాడుతున్న కీర్తన గ్రంథం 110వ కీర్తన 6 వచనాలు ఉన్నాయి. క్లుప్తంగానే ఈరోజు ప్రసంగము ఉంటుంది. గమనించిన ఎడల 110వ అధ్యాయములో ప్రభు నాకు సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీకు పాదం పీఠముగా చేయే వరకు నా కుడిపాసము కూర్చుండుము. అంటే ఈరోజు పాఠం దేవునిని వెతుకుట. ఇక్కడ ఏమంటాడు? నీ శత్రువులు నీ చేకు చిక్కే వరకు నువ్వు నా కుడి పక్కన కూర్చో అంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి, ఎంత గొప్ప ఆదరణ అండి, ఎంత గొప్ప మేలండి. ప్రియులరా, గమనించాలి ఒకసారి మీరు. ఎందుకంటే దేవుడు తన క్రియలను నీకు చూపుచున్నాడు, దేవుడు తన క్రియలను నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆ విషయం మర్చిపోవద్దనేది ప్రభు పేరట మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అయితే యెహోవా పరిపాలనకు సియోనులో నుండి సాగచేయుచున్నాను. నీవు శత్రువుల మధ్యలో నువ్వు పరిపాలన చేయుదువు. అంటే శత్రువులు ఎదుటే నువ్వు పరిపాలన చేస్తావు. ఎలాంటి పరిపాలన? శత్రువులని చూసి భయపడాలి. అటువంటి పరిపాలన దేవుడు నీకు ఇస్తాడంటున్నాడు. ప్రియులారా, ఒక్కసారి మనం గమనించాలి. ఇక్కడ దేవుడు తన కృపను, తన ఆలోచనను, తన క్రియలను నీకు ఇచ్చినప్పుడు మనం ఏ రీతిగా మనం దేవునిని వర్ణిస్తున్నాం, ఏ రీతిగా దేవునిని ప్రార్థన చేస్తున్నాం, దేవునిని ఏ రీతిగా మనం విజ్ఞాపనతో, వినయముతో మనం ప్రభువును కొనియాడుతున్నాం. ఒకసారి ఆలోచించండి. ఎన్నో విధములు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు, అటన్నిటిని బట్టి దేవదేవుడి యొక్క ఆలోచన క్రియలు అనేక రీతిలుగా మనకు చూపుచున్న వారై ఉండాలి. కనుక యుద్ధ సన్నాహ దినముల యందు నీ ప్రజలు నీ యొద్దకు ఇష్టపూర్వకంగా నీ యొద్దకు వచ్చేదారు. యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో దావీదు భక్తుడు అన్నాడు, నీ ప్రజలు నీ ఇష్టపూర్వకంగా నీ యొద్దకు వచ్చేదరు. ఇష్టపూర్వకంగానే రావాలి తప్ప చాలా అవేకతనముగా అనేక రకాలుగా ఉన్నాయి. ఒకసారి మీరు ఆలోచన కలిగి ఉండాలి. ప్రియులారా, గమనిద్దే యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలు ఆంకులై మంచు వలె అరుణోదయ గర్భములను వచ్చేదరు. అంటే అరుణోదయం వలె నీ యొక్క గర్భములోకి, అంటే గుడారములోకి వచ్చేదరు అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియులారా,
అయితే మనం ఇక్కడ గమనించవచ్చిన మాటలను బట్టి మనం ఆలోచిస్తే ఆత్మ సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధమైన ఆలోచనలు మనం కలిగి ఉండాలండి. అప్పుడే ప్రభు నీ పట్ల నా పట్ల గొప్ప సూచిక్రియ చేయగలడు. సూచిక్రియ ఎటువంటిదంటే ఆత్మ సంబంధమైన క్రియలు చేయగలడు, ఆత్మ సంబంధమైన ఆలోచనలు నిన్ను నడిపించగలరని లేఖనము చెప్తుంది. గమనించాలి ప్రియులరా. గనుక ఇక్కడ ప్రభు తీసిన క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై యుందువని యెహోవా ప్రమాణంగా చేసి ఉన్నాడు. ఆయన మాట ఎంత విశ్వాసం, ఎంత భక్తి కలిగి ఉంటుందో. అందుకే ఈరోజు అంశం దేవునిని వెతకాలండి. ప్రభువుని వెతకక్కర్లేదు, నీ పక్కనే ఉన్నాడు. అందుకని నీ శ్రమలో ఉన్నప్పుడు నీవు శ్రమను జయించే వరకు నా పక్కన కూర్చో అంటాడు. నా కుడి పక్కన కూర్చో, ధైర్యంగా ఉంటావు. అసలు సాతాను అనేవాడు ఎలాగొస్తాడో నేను చూస్తానని ప్రభు ప్రకటిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు నన్ను నీ ఆలోచనలు, నీ క్రియలను దేవుడు నడిపిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, ఆదరణ చూపుతున్నాడని మర్చిపోకండి. ఎందుకంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడంటే దాని అర్థం ఏంటంటే ఆత్మ సంబంధమైన క్రియలు కలిగి నువ్వు పనిచేయాలి. ప్రభు చెప్పే మాట అదే. ఆత్మ సంబంధుడుగా నువ్వు జీవించినప్పుడు నీ ఆత్మ తలంపులు ఎన్నడూను తొలగిపోవు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియులారా, మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. ప్రభు ఎడల ఆత్మ సంబంధులుగా నీవు జీవించిన నాడు ఆయన నీ పట్ల, నీ కృప పట్ల, నీ ఎడల విశ్వాసము, నమ్మకము చూపుతాడు. అది మర్చిపోయి ప్రవర్తిస్తే మాత్రం నష్టపోయేది నువ్వే అనేది విషయం మర్చిపోవద్దు. గమనించాలి ఒకసారి. అయితే కుడిపాశమందు తన కుడిపాక్షమున తన కోపమునందు రాజులను నలగగొట్టును. ఎవరు కుడి పక్కన కూర్చున్నావు? ప్రభు కుడి పక్కన కూర్చున్నావు కాబట్టి రాజులు సహితము నలగగొట్టగలరు. ఎందుకంటే ఈ శక్తి ఎవరిచ్చారు? ప్రభు ఇచ్చారు. ప్రభు శ్రేష్టమైన వాడు, ఆత్మీయుడు, ఆలోచనకర్త. అటువంటి ప్రభు ఎదుట శ్రేష్ఠుడిగా జీవిస్తున్నావా? నువ్వు ఎలాగున్నావు? ఏ రకమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావు? ఏ రకమైన తలంపులతో నువ్వు జీవిస్తున్నావు కుమారుడా, కుమార్తె అని ప్రభు నిన్ను ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు సమాధానము ఏ రకంగా ఉంటుందో ఒకసారి మనం గమనించాలి ఒకసారి. గనుక ఈరోజు నేను ఎటువంటి సంబంధములుగా, ఎటువంటి ఆత్మ తలంపులు కలిగి మనం ఉన్నాం, ఎటువంటి విజ్ఞాపన కలిగి మనం ఉన్నాం, ఎటువంటి ఉద్దేశం మనం కలిగి ఉన్నాం, ఎటువంటి క్రియలు మనం కలిగి ఉన్నాం. ప్రియులా, ఒక్కసారి ఆలోచించండి. అయితే అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. అన్యజనులకు తీర్పు తీర్చును. దేశము శవములతో నిండి ఉండును. ఎలా నిండి ఉంది? శవములతో. మనిషి చచ్చిన శవాలతో నిండి ఉన్న దేశం అంతా. ఇది రాబోయే దినాల్లో జరగబోతుంది అనేది దేవుని యొక్క ప్రవచనాలు చెప్తున్నాయి. అప్పుడెప్పుడో జరిగిపోయింది, అందుకే దేవుడు రాచాడని అనుకోకండి. రాబోయే దినాల్లో కూడా జరగొచ్చు అనే క్రియలు మనము గ్రహించాలి. ప్రియుల, మనం గ్రహించాలి. ఒక్కసారి మనం ఆలోచన కలిగినప్పుడు దేవుడు నీ పట్ల, నా పట్ల చూపుచున్న ఈ క్రియ ఏదైతే ఉందో ఆ ఆత్మ తలంపులుగా మనం భావించాలి. అయితే ఇక్కడ అంటున్నాడు, ఆయన మీ మీద, అంటే ఆయన మీ మీద ప్రధానుడుగా ఉన్నాడు, విరగొట్టును. అంటే ఇక్కడ ప్రియులారై మనం ఒకసారి గమనించాలి. మనం ఇక్కడే ఏమంటున్నాడంటే, అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండి ఉన్నది. విశాల దేశం మీద ప్రధానిని ఆయన నలగగొట్టును. అంటే ఇక్కడ ప్రధానులు అంటే ప్రధానులు నలగగొడతాడంటే రాబోయే రోజుల్లో క్రైస్తవుడు ఎక్కడా కూడా చింతించవలసిన పనే లేదు. దేశములో ప్రధానుడిని ఆయన నలగగొట్టును అని
ఇక్కడ చెప్తున్నా. అంటే ఇవాళ క్రైస్తవులు భయపడుతున్న వారులారా, భయపడక్క పని లేదు. మీరు ప్రార్థన చేయండి. ఎవరి ముజ్జున ఎవరితో వాదం వేయకండి. ప్రార్థన మాత్రమే చేయండి, దేవుడే చూసుకుంటాడని లేఖనము చెప్తుంది. అయితే నీవు పానము చేస్తే ఆయన తల ఎత్తును. అంటే ప్రియులరా, మనం గమనించవలసిన విషయాలు ఏంటంటే చాలా విషయాలున్న బైబిల్ గ్రంథంలో. గనుక నీవు పానము చేసి నీవు తల ఎత్తుకునిలాగా దేవుడు నిన్ను ఉంచేవాడు. అందుకే దేవునిని వెతకటం వల్ల ఎంత మేలు దొరుకుతుంది, ఎంత ఆశీర్వాదం దొరుకుతుందో, ఎంత ఆత్మీయత మనకు కలుగుపడుతున్నామో ఒకసారి మనం ఆలోచించాలి. సాయంకాల సమయంలో ప్రభు చెప్పుచున్న మాట, ప్రభు చూపించుచున్న మాట, ప్రభు కనపరుస్తున్న మాట ఎంత శ్రేష్టముగా, ఎంత ఆదరణ కలిగి ఉన్నదో ఈరోజు మీరు నమ్మి ఉంటే దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఒక్కసారి మీరు గమనించండి. ఒకసారి దేవుడు తన క్రియలను, తన ఆలోచనను, తన తలంపులను ఏ రకముగా ఉంచబోతున్నాడు, ఏ రకమైన క్రియలతో నిన్ను బలపరచబోతున్నాడు, ఏ రకమైన క్రియల ద్వారా నిన్ను కనపరచబోతున్నాడు అని ఒకసారి మనం ఆలోచించినప్పుడు దేవుడు తన కృపను, తన ఆలోచనను, తన క్రియలను నీకు చూపుచున్నవాడై ఉన్నారనేది మనం ఎరిగి ఉండాలి. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుచున్న ఈ మాటలన్నీ కూడా ఆత్మ సంబంధులుగా మనం కలిగి ఉండాలి. ఆత్మ సంబంధులుగా జీవించగలిగి ఉండాలి. అప్పుడే నీ ప్రభు నీతో మరి నువ్వు వెతుకుతున్నప్పుడు నేను ఇక్కడే ఉన్నాను కుమారుడా, కుమార్తె అని ప్రభు చెప్తున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీ ఎడల యథార్థత కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు యథార్థత కలిగి ఉన్నవాడు నీవు కూడా పరిశుద్ధాత్మ దేవునికి యథార్థత కలిగి జీవించగలిగి ఉండాలి. అప్పుడే ఆయన సర్వము నీకు అందించేవాడు, సర్వమును నీకు అంది చూపించేవాడు. సర్వాధికారి, సర్వంలో సృష్టికర్త అయిన దేవుడు నీ పట్ల, నా పట్ల ప్రేమను కనపరిచేవాడు అనేది మర్చిపోవద్దు. నా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇలా చాలా మంది చాలా రకాలుగా మనతో మాట్లాడొచ్చు. కానీ దేవుడు మాట్లాడే మాట ఏదో మనం తెలుసుకోగలిగి ఉండాలి, ఏదో మనం కనుగొని ఉండాలి. ఏదో మనం గ్రహించినప్పుడు ఖచ్చితంగా దేవుడు తన క్రియను, తన ఆలోచనను, తన తలంపులను నీ పట్ల చూపుచున్నాడని మనం ఎరిగి ఉండాలి. అందుకే క్రైస్తవులారా, ఏ మతాన్ని కానీ, ఏ కులాన్ని కానీ, మనిషిని కానీ ద్వేషించవద్దు, దూషించవద్దని ప్రభు చెప్పిన మాట మీరు గ్రహించి ఉన్నారా? గ్రహింపు కలిగి ఉంటే ప్రభు చెప్తున్న మాటని మీరు ఆలోచనలోకి తీసుకోవాలి. అందుకే ప్రభు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము అని సెలవిచ్చిన ప్రభు ఈరోజు నిన్ను వెతుకుతున్నావని, నా కుమారుడా, నా కుమార్తె, నీ పక్కనే ఉన్న నువ్వు దిగులు పడకు, నేనున్నానని సెలవిచ్చున్నాడు. అందుకనే ప్రభు ఎదుకుట, ప్రభువును వెతుకున్న వారి ఎల్లా ప్రతి కుటుంబానికి ఆశీర్వాదం, మేలును దేవుడు అనుగ్రహించి ఆయన మహిమ మేఘానకు ఎక్కించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీకు వందనాలయ్యా. ఈ సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థిస్తుండగా నీ సన్నిధి కాపుదల, నీ ఆలోచన క్రియలు నాకు అనుగ్రహించి నీ మేలు చేత, నీ కృప చేత, నీ ఆశీర్వాదం చేత నింపి బలపరచుమని, నీ ఆత్మ నడిపింపు, నీ ఆత్మ ఆలోచన క్రియల చేత మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తుండగా, ఓ ప్రభువా, ఓ పరలోక రాజా, ఓ పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ సాయంకాల సమయంలో మేము ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ ఆలోచన క్రియలు నాకు నా దేశ ప్రజలకు దయచేయండి. నా దేశంలో ఉన్న మిలిటరీ వారును, నా దేశంలో ఉన్న పోలీస్ శాఖ వారు, నా దేశంలో ఉన్న డాక్టర్లను, నర్సులను, పారిశుద్ధ వారును, కార్మికులను, రైతులను, అలాగే గర్భిణీ స్త్రీలు, బాలింతరాలు, సంతానలేని బిడ్డలు, ఇలాగే ఎందరో ఉన్నారు ప్రభు. వారందరికీ నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల. నానా, ఎవరైతే ఈ దినము వివాహముకు సిద్ధపడి రేపు వివాహం జరుగుతున్నారు, ఎవరైతే పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్నారో, షష్ఠి పూర్తిలాగా అనేకమైన క్రియలు జరుపుకున్న వారందరికీ నీ ఆత్మ దీవెన, నీ ఆలోచన క్రియలు దయ చూపించి మహిమ పొందమని ఆ మా ప్రభువును, రక్షకుడును యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమును అడిగి ప్రార్థన చేయుచున్నాను. ఓ మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము, త్రియేక దేవుని ఆదరణ అన్ని వేళలా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.